ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక పెద్ద ఐపీఓ అయితే ప్రెజెంట్ అయితే అంటే రానుంది. అదే ఎన్ఎస్‌సి ఐపీఓ. అంటే చాలా రోజుల నుండి అంటే 2016లోనే ఎన్ఎస్‌సి ఐపీఓ రావాల్సింది. కాకపోతే సెబీ యొక్క రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క వివిధ అంటే అడ్డంకులనైతే తొలగించుకొనైతే ఎట్టకేలకి ఎన్ఎస్‌సి ఐపీఓ అయితే లిస్టింగ్‌కి అయితే రెడీగా ఉంది. ముఖ్యంగా ఎన్ఎస్‌సి ఐపీఓ డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ముఖ్యంగా వచ్చేసి ఎన్ఎస్‌సి ఐపీఓ 30,000 కోట్లు దానికి మించి కూడా ఎక్కువగా సైజ్ అంటే ఇష్యూ సైజ్ వచ్చేసి 30,000 కోట్ల ప్లస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వాల్యుయేషన్ వచ్చేసి 5,00,000 కోట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ప్రెజెంట్. ఆఫర్ టైప్ వచ్చేసి 100% అంటే ఆఫర్ ఫర్ సేల్ ఉంది. తర్వాత షేర్స్ ఆఫర్డ్ వచ్చేసి 14.89 కోట్ల షేర్లు అయితే ప్రెజెంట్ అమ్మకానికి పెట్టున్నారు. ఎక్స్‌పెక్టెడ్ లిస్టింగ్ వచ్చేసి డిసెంబర్ 2026 అండ్ లిస్టింగ్ వెన్యూ వచ్చేసి బీఎస్‌సి. యాక్చువల్‌గా ఎన్నో ఐపీఓలకు వేదికగా అయిన ఎన్ఎస్‌సి అయితే తను కూడా ఒక ఐపీఓనైతే లాంచ్ చేయడం జరుగుతుంది. సో, ముఖ్యంగా చూస్తే ప్రెజెంట్ ఇష్యూకి సంబంధించిన అయితే ముఖ్యంగా ఆ ఇష్యూ ఎవరెవరు రన్‌లో ఇన్వెస్టర్లు ఒకసారి ఇష్యూని ఎవరెవరు అమ్మేస్తున్నారో ఒకసారి చూస్తే ముఖ్యంగా ఎస్‌బీఐ గానీ, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌పీఐబీ గానీ, తర్వాత ఎస్‌హెచ్‌సిఐఎల్ గానీ, జీఐసీ, ఎన్ఐసీఎల్ మరియు తదితర కంపెనీలు అయితే ఎక్కువగా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తే సెబీకి డీఆర్హెచ్‌పి దాఖలు చేయడం జరిగింది. జూన్ 17తోనైతే ఇది క్లోజ్ అయింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అంటే ఎన్ఎస్‌సి యొక్క లాభాల యంత్రం అంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఒకసారి నిర్మించిన తర్వాత అదనపు ఖర్చు చాలా తక్కువగా. తర్వాత ఓవరాల్‌గా చూస్తే ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇంచుమించు 76.23% లాభాలతో అయితే రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత రుణరహిత సంస్థ అంటే జీరో డెబ్ట్ సంస్థగా కూడా ఎన్ఎస్‌సి ఉంది. తర్వాత ఖర్చుల్లో కేవలం 22.73% మాత్రమే ఖర్చులున్నాయి. తర్వాత మార్కెట్లో అంటే మార్కెట్ వృద్ధితో పాటు లాభాలు బాగా పెరగడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. 76.23% ఫైనాన్షియల్ ఇయర్‌లో 2026లో అయితే చూపించడం జరిగింది. తర్వాత ఎన్ఎస్‌సికి బలమే పెద్ద అంటే ఎన్ఎస్‌సికి బలం చూస్తే అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఎన్ఎస్‌సికి పెద్ద బలం అని చెప్పొచ్చు. ఎఫ్ఎండ్ఓలో ఇంతకుముందు సార్ చెప్పినట్టు. తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్ వచ్చేసి 78.65% మొత్తం ఎన్ఎస్‌సిలో నుంచి వస్తుంది. ఆదాయం ఎన్ఎస్‌సి నుంచి చూసుకుంటే 60% పైనే ఉంది. సెబీ నియంత్రణలను ట్రేడింగ్ వాల్యూమ్ వల్ల ప్రభావం చూపే అవకాశం ఉందనేసి ఒక నెగిటివ్ పాయింట్ అయితే ప్రజెంట్ చూపిస్తుంది. తర్వాత ట్రేడింగ్ ఫీజులు మాత్రమే కాదు మరో భారీ ఆదాయ వనరు అంటే బ్రోకరేజ్ ఛార్జెస్ వల్ల కానీ తర్వాత నిధుల సేకరణలో కానీ కంపెనీ యొక్క పెట్టుబడులు అయితే ఫైనాన్షియల్ ఇయర్లో బాగా లాభాలు చూపించాయి. పెట్టుబడుల ద్వారా ఆదాయం చూసుకుంటే 842 కోట్ల విధంగా ఎన్ఎస్సిలో అయితే లాభాలు రావడం జరుగుతుంది. తర్వాత అసలు ఎన్ఎస్సికి బలం ఏందని చూస్తే టెక్నాలజీకి రోజు మిలియన్స్ ఆఫ్ ఎఫ్ఎండ్ఓ ట్రేడర్స్ పెరగడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఎన్ఎస్సి కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం కూడా అంటే టెక్నాలజీని పుంజుకొని ముందుకెళ్ళేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సైబర్ రిస్క్ నుంచి కూడా ఎన్ఎస్సి సెక్యూరిటీస్ నుంచి కూడా బాగా అంటే పటిష్టమైన ఒక కంపెనీ ఎన్ఎస్సి అనేది ఒక పటిష్టమైన కంపెనీగా రూపాంతరం చెందింది. అంటే వ్యాపారం చేయాలి నియంత్రణ కూడా పాటించాలి అంటే ఎన్ఎస్సి ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు అంటే పారదర్శకంగా కూడా అంటే ఎన్ఎస్సి చాలా మనకు మనం చూసాము. ఎన్ఎస్సికి సంబంధించి కూడా ఎన్ని స్కామ్లు జరిగినా ఏం జరిగినా ఎన్ఎస్సికి సంబంధించి అంటే ఎన్ఎస్సి తరఫున ఎంప్లాయీస్ మాత్రం ఏ విధంగా ఎటువంటి స్కామ్లో అయితే ఇన్వాల్వ్ కాలేదు. అంటే వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత సెబీ నుండి కూడా ఎన్ఓసి రావడం 2026లో అయితే మార్గం సుగమమైందని చెప్పొచ్చు. తర్వాత టెక్నాలజీ ఖర్చు విధంగా చూసుకుంటే కూడా 1,300 కోట్ల పైనే ఫైనాన్షియల్ ఇయర్లో ఖర్చు పెట్టిందని చెప్పేసి టెక్నాలజీ పైన చూడొచ్చు. ఓవరాల్గా ఎన్ఎస్సి ఐపీఓ అన్నది అంటే ఇంతకుముందు మనము లాస్ట్ మంత్ అంతా కూడా మనము అంటే యూఎస్లో వేసిన స్పేస్ ఎక్స్ ఐపీఓ మీద కానీ స్టార్ లింక్ వాటిపైన ఐపీఓ చూసాము. అంటే ఇలాన్ మస్క్ కంపెనీల ఐపీఓ చూసాము. కాకపోతే ఇది ఎన్ఎస్సి ఐపీఓ అనేది చాలా పెద్ద ఐపీఓ భారతదేశంలోనే. అంటే ఇది కొనాలా వద్దా అనేది కూడా మనం ఇంతకుముందు గురుప్రసాద్ గారితో అనాలిసిస్లో వినడం జరిగింది. సో అంటే ఐపీఓ అనేది చాలా రోజుల నుంచి వెయిటింగ్. అన్లిస్టెడ్ షేర్స్ కూడా చాలా కొన్నారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఎన్ఎస్సి ఐపీఓ అనేది ఒక గేమ్ చేంజర్ అనేది స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.